ఛాంపియన్స్, మీరు కనుక నీట్ 2026 లోని ఒక గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకుంటున్నారు ఫర్ యువర్ ఎంబీబీఎస్ కోర్స్, అంటే మీరు ఎంబీబీఎస్ లోనే అడ్మిషన్ కావాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం మీకు ఎలాంటి ర్యాంకు, ఎలాంటి స్కోర్ వస్తే మీరు ఎంబీబీఎస్ లో అడ్మిషన్ ఈసారి తీసుకోగలుగుతారు, ఎలాంటి పర్టికులర్ స్కోర్ కోసం మీరు ఏం చేయాలి, ఎలాంటి ర్యాంక్ కోసం మీరు ఏం చేయాలి అన్నది మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా 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 ఇంపార్టెంట్ అవబోతుంది. మీకంటూ మీకు ఒక టార్గెటింగ్ గోల్ మీకు తెలుస్తుంది. అండ్ ఇవాళ ఏదైతే నేను ర్యాంక్ స్కోర్ చెప్పబోతున్నానో, ఓకే, ఈ ర్యాంకింగ్ స్కోర్ ని మీ మైండ్ లోని మీరు నోట్ చేసుకొని పెట్టుకొని దానికోసమే ప్రతిరోజు మీ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అండ్ అదే విధంగా డిటర్మినేషన్ గా గట్టిగా రోజు చదవాలి. అండ్ అందుకే ఈ పర్టికులర్ వీడియో నేను మీకోసం తీసుకొని వచ్చాను. ఈ పర్టికులర్ ఏదైతే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానో ఇదంతా మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, కూర్చొని అనలైజ్ చేసుకోవచ్చు మీరు కూడాను. సో అది కూడా నేను మీకు చెప్పేసిస్తాను ఎలా చేయాలో. బట్ ఫస్ట్, అన్నిటికన్నా ఫస్ట్ మొదలెడదాం వితౌట్ ఎనీ డిలే. చూడండి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను సింపుల్ గా ఒకే ఒక విషయం చెప్తాను, అండ్ ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దట్ మనం యాక్చువల్ గాను ఒక సేఫ్ స్కోర్ ఇంకా సేఫ్ ర్యాంక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇవి రెండు విధాలుగా నేను కేటగరైజ్ చేస్తున్నాను. ఒకటి, ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మీరు కనుక గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ కావాలనుకుంటున్నారు అండ్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్ లో కావాలనుకుంటున్నారు, సచ్ as ఆంధ్రాలో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, లేదంటే రంగరాయ మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, సిద్ధార్థ, కర్నూలు, ఏసీఎస్ఆర్, ఇలాంటి చోట్ల మీకు కాలేజ్ కావాలంటే అదే ఆంధ్ర స్టూడెంట్స్ కి. అదే తెలంగాణ స్టూడెంట్స్ కి అయితే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజ్, దాని తర్వాత రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇలాంటి మంచి మంచి కాలేజెస్ లో మీరు కావాలనుకుంటున్నారంటే మీ స్కోర్ ఎంత వరకు ఉండాలి. ఓకే, అండ్ నౌ డోంట్ కంపేర్ దిస్ టు ఎయిమ్స్ ది పూర్తిగా కట్ ఆఫ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో దాంతో మనం అసలు కంపేర్ చేయట్లేదు. మనం డైరెక్ట్ గా ఏదైతే యాక్చువల్గా కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఇంకా ఎన్టీఆర్యుహెచ్ఎస్ ఏవైతే కౌన్సిలింగ్స్ రన్ అవుతాయో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను మీకు తీసుకొని వస్తున్నానో, గత 5-6 ఏళ్లది ఏదైతే యాక్చువల్గా కౌన్సిలింగ్ డేటా ఉన్నదో, ఓకే, కట్ ఆఫ్ డేటా ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా అనలైజ్ చేసి నేను తీసుకొని వస్తున్నాను. సో ఓన్లీ 2025 24 23 కాదు, 4-5 years ది టోటల్ గా తీసుకొని వచ్చాను. సో దట్ ఒకే ఒక పర్టికులర్ యాడ్ అయితే అది రాంగ్ అవ్వచ్చు కదా. సో 4-5 years ది తీసుకున్నాను. సో మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మీరు కనుక నన్ను ఒక ఓసీ క్యాండిడేట్ స్టూడెంట్ అయితే మాత్రం 655+ మీ స్కోర్ ఉండాలి ఇఫ్ యూ వాంట్ అ వెరీ గుడ్ గవర్నమెంట్ కాలేజ్. నేను ఆంధ్ర ఇంకా తెలంగాణ రెండింటి గురించి మాట్లాడుతున్నాను. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ కింద, ఆంధ్ర స్టూడెంట్స్ కింద కదా. యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ స్టూడెంట్స్ కి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఆంధ్ర కన్నాను. సో ఇంకా ఆంధ్ర స్టూడెంట్స్ కొంచెం సేఫర్ సైడ్ లో ఉన్నారు చెప్పాలంటే. సో తెలంగాణ స్టూడెంట్స్ మీరు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాలి, అర్థమైందా? కట్ ఆఫ్స్ హార్డ్ గా ఉంటాయి. ఓకేనా? సరే పదండి. సో 655+ ఏదైతే ఉన్నదో దీంట్లో మీకు అప్రాక్సిమేట్లీ 10,000 to 12,000 ర్యాంక్ వరకు వస్తుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 10K to 12K ర్యాంక్ మీకు అయి ఉంటుంది. అదే బీసీఏ క్యాండిడేట్స్ కి 585 స్కోరు, 28K to 32K ర్యాంకు, అలాగే బీసీబీకి 635. అండ్ దిస్ ఇస్, మీరు అంటారు సార్ సడన్ గా బీసీబీకి ఎందుకు ఎక్కువైంది? దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ ది కట్ ఆఫ్ డేటా అన్న. రీసెంట్ గా ఏదైతే కట్ ఆఫ్ సెల్ అయ్యో గత 4-5 ఏళ్లలో దాన్ని కంపేర్ చేసి అది ఇస్తున్నాను, కానీ నా అంతటి నేను ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే బీసీసీకి 560, బీసీడీకి 600, బీసీ 580, అండ్ దిస్ ఇస్ ఆల్, ఈడబ్ల్యూఎస్ కి 640+. సో దిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లాస్ట్ 5 years ది గవర్నమెంట్ కాలేజెస్ ది, టాప్ గవర్నమెంట్ కాలేజెస్ కి అడ్మిషన్స్ ఎట్లా జరిగాయి అంటే ఏ పర్టికులర్ ర్యాంకుల్లోని, ఏ పర్టికులర్ మార్కుల్లోని యాక్చువల్ గాను అడ్మిషన్స్ అనేవి జరిగాయి టాప్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఆంధ్ర మరియు తెలంగాణలో. సో దాంతో సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్ 570+, ఇంకా ఎస్టీ క్యాండిడేట్ 550+ వరకు స్కోర్ చేసుకున్నా కూడా, అంటే దాదాపు 55K to 65K ర్యాంక్ వచ్చిన ఒక ఎస్టీ స్టూడెంట్ కి దే హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ సీట్ ఇన్ టాప్ గవర్నమెంట్ కాలేజ్. నౌ దిస్ మైట్ బి లిటిల్ బిట్ ఎక్స్ట్రాజరేటింగ్. మీకు అనిపిస్తుంది సార్ 55K ర్యాంక్ కి ఒక గవర్నమెంట్ కాలేజ్, అది కూడా టాప్ కాలేజా? అవును, పాసిబుల్ ఇఫ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయితే. అండ్ ఈ 55K కూడా కాదేమో, మేబీ ఈసారి అది మూవ్ అవుట్ వెళ్ళి 35K to 40K వరకు కూడా వెళ్ళిపోవచ్చు, మనకి చెప్పలేం కదా. ప్రతి ఏడాది మనకి సీట్ మ్యాట్రిక్స్ బట్టి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి, పేపర్ లెంగ్తీనెస్, టఫ్నెస్ బట్టి మారుతూనే ఉంటుంది. ఓకే, అండ్ ఎంత మనకు మీరు స్కోర్ చేస్తున్నారు ఏంటి, ప్రతి ఒక్కరిది స్కోర్స్ ఎంత, పర్సెంటైల్స్ ఎంత, దాన్ని బేసిస్ చేసుకొని ఈ పర్టికులర్ సేఫ్ ర్యాంక్స్ మనకి మారచ్చు. బట్ స్టిల్ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ బైండ్ టు. ఇప్పుడు మీరంటారు సార్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమి అక్కర్లేదు సార్, ఒక మంచి కాలేజ్ అయినా పర్వాలేదు, ఒక మంచి ప్రైవేట్ కాలేజ్ దేంట్లో ఒక ఏ కేటగిరీ కన్వీనర్ కోటాలో నాకు సీట్ వచ్చినా పర్లేదు, లేదంటే ఒక ఏదో గవర్నమెంట్ కాలేజ్ అయినా పర్వాలేదు, నేను అఫోర్డబుల్ గా గవర్నమెంట్ కాలేజ్ చాలు, టాప్ గవర్నమెంట్ కాలేజ్ అయినా అక్కర్లేదులేండి అంటే దానికి ఎలాంటి వరకు మీకు స్కోర్ ఉండాలి? మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, ఓసీ క్యాండిడేట్స్ కి 580
వరకు మీది సేఫ్ స్కోర్ ఈసారి రన్ అవుతున్నది విత్ ర్యాంక్ ఆఫ్ 35K to 40K ర్యాంక్. ఈ ర్యాంక్ రేంజ్ లో మీరు వచ్చిందంటే మాత్రం దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ యూ మైట్ గెట్ అ వెరీ గుడ్ సీట్. అంటే ఇంకా 30 to 35K పెట్టుకోండి అంటాను నేను ఇతను, ప్రిఫరబుల్లీ 30 to 35K పెట్టుకోండి. అలాగే బీసీఏ క్యాండిడేట్స్ కి 55K to 60K, బీసీబీకి 50K. ఇక్కడ మనకి ఎస్సీ ఇంకా ఎస్టీకి వస్తూ 1 to 1.1 lakh, ఇంకా 1.4 to 1.5 lakh వరకు కూడా సీట్స్ వచ్చాయి. అంటే మంచి కాలేజీల్లో, అది కూడాను ఆలోచించండి. అండ్ అది కాకుండాను ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనమాట. ఓకే, అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మేనేజ్మెంట్ కోటా హియర్. మన మేనేజ్మెంట్ కోటా కూడా మాట్లాడలేదు. కొంతవరకు మీరు బి కేటగిరీకి షిఫ్ట్ అవ్వచ్చేమో. ఈ ర్యాంక్స్ అంటే ఈ ర్యాంకులు లేదంటే ఈ మార్కులు కొంచెం బి కేటగిరీ వరకు వెళ్ళచ్చు. ఎక్కడైతే కొంచెం ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ మేనేజ్మెంట్ కోటా, బట్ ఫీజ్ విల్ బి ఆన్ అ హైయర్ సైడ్. అది సో దట్ ఈస్ ద సేఫ్ ర్యాంక్స్ ఫర్ పర్టికులర్లీ ఈ పర్టికులర్ విషయం కోసం. దట్ ఈస్ మనకి సేఫ్ స్కోర్స్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్, విచ్ ఇస్ గుడ్. అట్లీస్ట్ ఒక ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ తోటి మీకు మంచి కాలేజ్ వచ్చేస్తుంది, ఎంబీబీఎస్ సీట్ అయితే వచ్చేస్తుంది. అంటే ఈ స్కోర్స్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఈ స్కోర్ని, ఈ ర్యాంకుల్ని మీ మైండ్ లో మీరు నోట్ చేసుకోవాలి. ఈ స్కోర్ ని మీరు రాసుకొని ఒక పెద్ద షీట్ మీద మీ ముందు అంటించేసుకోవాలి. ఎక్కడైతే రోజు కూర్చొని చదువుతారో విత్ ద ర్యాంక్. ఈ ర్యాంక్ లో నాకు కావాలి 30K 35K లోపు నేను అలాగేనే తెచ్చుకోవాలి. అట్ ఎనీ కాస్ట్ ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దిస్. ప్రతిరోజు నేను దానికి కష్టపడతానని మీరు కష్టపడాలి. సో ఒక టార్గెట్, ఒక గోల్ ఉంటే కష్టపడటం కొంచెం ఈజీ అవుతుంది. యూ విల్ స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ దట్ గోల్. సో అందుకే నేను మీకు తీసుకొని వచ్చాను. సో ఇదే పర్టికులర్ ఏదైతే యాక్చువల్ గా షీట్ ఉన్నదో మీరు కింద డిస్క్రిప్షన్ లోని మరియు పిన్ కామెంట్ నుంచి కూడా చూసుకోవచ్చు. మెయిన్ గా డిస్క్రిప్షన్ లోనే దొరుకుతుందండి మీకు. ఓకే, సో డిస్క్రిప్షన్ లో మీరు వెళ్ళగానే ఎలా యాక్సెస్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, లెట్ us say నాన్న దిస్ ఇస్ ద వీడియో ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఈ వీడియో గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి. ఓకే, లెట్ us say ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ లో వెళ్తారు, మన వీడియో డిస్క్రిప్షన్ లోకి వెళ్తారు. డిస్క్రిప్షన్ లో సేఫ్ స్కోర్ అండ్ ర్యాంక్ APNTS అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తారు. ఈ వీడియో, ఈ లింక్ మీద. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు నంబర్ అడుగుతారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ నంబర్ మీరు ఇవ్వచ్చు. ఓటీపీ వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది కాబట్టి నేను గూగుల్ తోటి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయింది. షీట్ ది లింక్ ఇక్కడ వస్తున్నది. ఈ షీట్ ఏదైతే ఉందో మీకు ఓపెన్ అయిపోతుంది. యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్ ఇన్ హియర్. ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దీంతో యాడ్ చేసుకుంటూ వెళ్తాను నేను. మంచి మంచి కాలేజెస్ ది లిస్ట్, వాటి స్పెసిఫిక్ కట్ ఆఫ్ డేటాలు కూడా నేను ఇందులోని సబ్ షీట్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇది మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. షీట్ లింక్ ఎప్పుడైనా మీకు పనికి వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. హోప్ఫుల్లీ దిస్ వీడియో ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటున్నారు నా తరఫు నుంచి కింద నాకు కమెంట్స్ లో చెప్పండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.